హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణికశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు అలాగే 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఒక దాంట్లో వేసుకొని పేస్ట్ లాగా దంచుకునే దాంట్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి, లేదంటే ప్యాన్కి పట్టేస్తుంది, అడుగు పట్టేస్తుంది. తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసుకున్నటువంటి పావు కేజీ చికెన్ అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దానిలో వాటర్ పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. అలా చికెన్ 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆ రెండు కలిసేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కారం, ఉప్పు ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత అందులో 1 పావు టీ స్పూన్ చికెన్ మసాలా, 1 పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.